ಸ್ವಲ್ಪ ಇದಾಗಿದೆ. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు బాగా బీచ్లో ఉన్నాము. బాగా బీచ్ ఎలా ఉందో చూడండి. ఫుల్ నీళ్ళు సక్కగా ఉండదు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది బాగా బీచ్లో. హలో గాయ్స్, మేమైతే బాగా బీచ్‌లకైతే వచ్చేసినాం. బాగా బీచ్ అయితే చూడండి, మీ కళ్ళు ఎదురుగానే కనబడుస్తా ఉంది కదా! ఎంత పెద్దగా ఉండది. సక్కగా ఉంది. చూడండి, మీరు చూడండి ఎంత బాగున్నదో బాగా బీచ్. కానీ మనం అక్కడ చూసే బదులు మనం రియాలిటీగా వచ్చి బీచ్ దగ్గర ఉంటే, ఆ టైమ్ స్పెండ్ చేస్తే దాని మజానే వేరే ఉంటుంది. అంత హ్యాపీ అనిపించింది నాకైతే ఆ అలలు, ఆ సముద్రంది. అంటే నాకైతే చాలా భయమేసింది సముద్రంలోకి పోయేదానికి, ఈడ్చుకొని వెళ్ళిపోతుందేమో అనేసి. ఎందుకంటే న్యూస్ కొన్ని వీడియోలో చూస్తూ ఉంటాను కదా, దాని నుంచి భయము. మా వైపుదైతే నేమ్ రాసి ఇసేసాను నేనైతే సముద్రం దగ్గర. అలాగే కొంచెం ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాం సముద్రం దగ్గర. మెమొరీగా ఉండాలనేసి బాగా బీచ్లో అయితే. ఈ బాగా బీచ్ దగ్గర అయితే జనాలు ఉండారా అంటే, మేము మార్నింగ్ మార్నింగ్ వచ్చినాము, అయినా కానీ ఎండ అంటే ఎండ, చాలా ఎండ. నా ముఖం అయితే ఫుల్ బ్లాక్గా తెలుస్తుంది, అంత ట్యాన్ అయిపోయింది, అంత ఎండ. అయినా కానీ ఎండలో అయినా కానీ బీచ్ దగ్గర అయితే కొంచెం టైం స్పెండ్ చేస్తే దాని హ్యాపీనెస్ వేరే లెవెల్గా ఉంటుంది. నేనైతే కొన్ని వీడియోస్, ఫొటోస్ అంతా తీసుకున్నాను. అయినా కానీ సముద్రం అలలు అయితే వెనక నుంచి వస్తూనే ఉండదు. ఎక్కడ ఈడ్చుకొని వెళ్ళిపోతుందో మనసులో కొంచెం భయం అవుతూ ఉంటుంది. యాక్చువల్లీ భయపడే అవసరం ఏం లేదు. యాక్చువల్లీ అది ఏం ఈడ్చుకొని ఏం పోయలేదు. మనం అంత లోగాకి ఏమో పోము కదా, బయటే ఉంటాము. దాని నుంచి చాలా హ్యాపీ మూమెంట్. అంటే ఒక మెమొరబుల్గా ఉండాలనేసి చాలా రోజుల నుంచి అనుకున్నాను గోవాకి పోవాలనేసి. కానీ డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతుందనేసి కొంచెం భయపడినాను. కానీ నేను అనుకున్న బడ్జెట్లోనే అయితే ఖర్చు చేసుకొని వచ్చినాను. ఇంకా కొంచెం మిగిలించుకొని వచ్చినాను. అలా అనిపించింది గోవా బీచ్ అయితే. గోవాలో యాక్చువల్లీ ఇంకా చాలా బీచ్లు ఉన్నాయి. నేనైతే అన్ని బీచ్లు అయితే పోలేదు. నేను వచ్చి బాగా బీచ్ అండ్ కల్గన్ గుట్ బీచ్, రెండు బీచ్లే. నైట్ అయితే కల్గన్ బీచ్లో ఫుల్ నైట్ లైఫ్ అయితే మీరు ఆల్రెడీ నాది బ్యాక్ వీడియోస్ చూసింటారు కదా, ప్రివిజన్ వీడియోలో. దాని వీడియో చూడండి. ఈ వీడియో ఈ వీడియో కింద ఇచ్చింటాను లింక్. మీరు కావాలంటే మా ఛానల్లో సెర్చ్ చేసి చూడొచ్చు. ఆ వీడియో అయితే చాలా హ్యాపీ అనిపించింది నైట్ లైఫ్ సముద్రం అలలతో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే సముద్రం దగ్గర కూర్చొని కొంచెం అట్లా టైం స్పెండ్ చేసినాను. చాలా హ్యాపీ అనిపించింది సముద్రం దగ్గర. సక్కగా ఉంది సముద్రంతో అయితే. కానీ సముద్రం లోపల ఫుల్ సాల్ట్ వాటర్, అంటే సాల్ట్ వాటర్ ఒకసారి కంట్లోకి పడితే చాలా కన్ను అయితే ఎక్కువ మంట అయిపోతుంది ఆ సాల్ట్ వాటర్ వల్ల. బాగా బీచ్ దగ్గర చూడండి ఇలా ఉంటుంది. దానికి అమౌంట్ పే చేయాల దానిపైన కూర్చోవాలంటే. అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు మనం సముద్రంలో. ఈజీసి వచ్చి ఆడైతే కూర్చోవచ్చు. చూడండి, బోట్లంతా ఉన్నాయి కదా సముద్రం లోపల. అలాగే ఆ చేపలు పట్టేవాళ్ళు పోయింటారు బోట్లు. సముద్రంలో అయితే ఆడుకో ఉండొచ్చు. నేనైతే కొంచెం నీళ్ళైతే కొంచెం నేను వెనక్కి పోదాం అనుకున్నాను. అది వెనక్కి పడితే అది అలలు తోసేస్తుంది, మనమే పడిపోతాము, అది ఇదిగా ఉంటుంది. కానీ ఇంకా బాగా వీడియోలు తీసుకోవాలనుకున్నాను. బట్ ఫోటోగ్రాఫర్ అంతగా వీడియోలు కరెక్ట్గా తీయలేదు, ఇంకేం తీసేది. సరేలే అనేసి నేను ఎంతొస్తే అంత వీడియో అయితే తీసుకున్నాను. సరేలే అనేసి సముద్రంతో అయితే ఒక కొండ ఇట్లా కట్టాలా అనేసి ట్రై చేసినాను. నీళ్ళైతే అది నీళ్ళుంటే తేమ ఉంటే బాగా మెత్తగా ఉంటుంది, లేకుండా ఉంటే అది గట్టిగా ఉంటుంది కదా. దాని నుంచి కొంచెం ట్రై చేసినాను కట్టేదానికి. అంటే సముద్రం దగ్గర బాగుంటుంది కదా, ఒక మెమొరబుల్గా ఉంటుంది అనేసి దాన్ని అయితే వీడియో అయితే క్లిప్స్ ఇస్తున్నాను. సఖత్‌గా ఉంది. మా ఫ్రెండ్స్ అయితే మళ్ళీ సముద్రంలో వాళ్ళు ఫోటోలు, వీడియోలు అంతా తీసుకుంటున్నారు. చాలా హ్యాపీ అనిపించింది సముద్రందైతే. అలాగే ఇక్కడైతే బోట్ అయితే హెల్ప్ చేసినాము వాళ్ళకి. హెల్ప్ చేయమంటారు. కొంచెం సముద్రం లోపల అట్లా ఇడిచేయండి ఆ బోట్ అనేసి. సరే అనేసి మా టీమ్‌కి పంపించినారు కదా. సరేలే ఈళ్ళు మన కర్ణాటక వాళ్ళే కదా అనేసి, సరేలే హెల్ప్ చేద్దాంలే అనేసి మా ఫ్రెండ్స్ అంతా పోయినారు. వాళ్ళు హెల్ప్ చేయన్నారు. బట్ నేను వీడియో అయితే తీసుకుంటున్నాను. దాన్ని సముద్రంలోకైతే ఎట్లా ఇడుస్తారు ఏమనేది చూద్దాము అనేసి ట్రై చేసినాము.
అది యాక్చువల్లీ మోటర్ ఏమో రిపేర్ అయిపోయిందట. దాని నుంచి రెడీ చేసి ట్రయల్స్ చేద్దాం అనేసి సముద్రంలోకైతే పిలుచుకొని పోయి ఈడ్చేదానికి యూజ్ చేస్తున్నారు. అలా అనిపించింది ఆ బోటు. కానీ చేపలు పట్టే బోట్లయితే ఎక్కువుండాయి. వాళ్ళు యాక్చువల్లీ ఈ బోట్లంతా ఏంటికి యూజ్ చేస్తారంటే, జనాల్ని ఈడ్చుకొని పోయేదానికేమి కాదు. చేపలు పట్టాలి కదా! దాని నుంచి చేపలు పట్టేదానికి బోటయితే వాళ్ళు యూజ్ చేస్తా ఉంటారు. అలా ఉండాది బోట్ అదైతే. గోవా బాగా బీచ్. మీకందరికీ నచ్చింది అనుకుంటున్నా వీడియో. ఎందుకంటే ఆ బాగా బీచ్‌ది ఎక్కువ వీడియో పెట్టినాను. ఇంకా ఇంకా యాడో పోవాలనుకున్నాను. అదే డాల్ఫిన్ పాయింట్‌కైతే పోవాలనుకున్నాను. మళ్ళీ అగోడా పోర్ట్‌కి పోదాం అనుకున్నాం. చూద్దాం ఇంకా ఏమేమైతుందో ప్లానింగ్. మనమైతే ఇప్పుడు కలగట్ బీచ్ నుంచి సముద్రం పక్కల అట్లా బాగా బీచ్ వరకు నడుచుకొని పోతాం. చూడండి కుక్కలైతే చూడండి, కుక్కలు కూడా వచ్చాయి. దేకో ఇదే ఇక్కడే మా బాగా బీచ్. మా ఫ్రెండ్స్ దోస్తుల జతలో వచ్చిండాము మేము. బీచ్లో ఎట్లా యూజ్ కొట్టినాము ఆ వీడియోలు అంతా వస్తాయి యూట్యూబ్లో మా ఛానల్ని. బాగా బీచ్, గోవా బీచ్. ఐ లవ్ గోవా. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కోల్గేట్ బీచ్ నైట్ అయితే ఎంజాయ్మెంట్ చేస్తున్నాము. యాక్చువల్లీ బాగా బీచ్కి రాలేదు. అదైన తర్వాత ఈ పక్కలే బాగా బీచ్ పక్కనే ఎన్నో బీచ్లు ఉన్నాయి. ఇవి ఆడిపోయిన సేమ్ బీచెస్. అందుకే ఇంకా నెక్స్ట్ మేము అగోడా ఫోర్ట్ చూద్దాము అనుకుంటాము. యాక్చువల్లీ అంజనా బీచ్ పోదాము అనుకుంటుంది. అంజనా బీచ్ లైట్ అవుతుందేమో అనేసి పోలేదు. చూద్దాం యాతకి పోతుందో ఇప్పుడు ఒక దీంట్లోనే పోవాలా. చూద్దాం ఎడడిపోతాం ఏమని చూడండి ఆ వీడియో. కొండ నా కొండ దొబ్బొద్దు నా కొండ దొబ్బయ్యో పోయినా నా కొండ. ఏం చేసేది గాయస్, నేను కొండ కట్టుకుంటే వాళ్ళు మా ఫ్రెండ్స్ కొండనైతే దొబ్బేసి చాలా ఫీల్ అవుతుంది. సముద్రంలో అలాగే ఉంటుంది అనుకుంటే అదైతే వాళ్ళు దొబ్బేసిరి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము బాగా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడండి గాయస్, బాగా బీచ్ దగ్గర అయితే చూడాలి అక్కడ కనబడుస్తుంది బాగా బీచ్ అనేసి బోర్డు. బట్ అది ఇంకా సరిగా కనబడలే ఎండకి. ఇంకా మేము దగ్గరికి పోయి ఇంకా వీడియో తీస్తాము గాయస్. ఇప్పుడైతే చూడండి సముద్రంలో ఇక్కడైతే కనబడుతుంది కదా గాయస్ బాగా బీచ్ అనేది. చూడండి ఇదే బాగా బీచ్ గాయస్. ఇక్కడైతే మేము బాగా బీచ్ అక్కడి నుంచి వచ్చిన కలగన్గుట్ బీచ్ వరకు 3 కిలోమీటర్ అయింది. అక్కడి నుంచి వచ్చి ఇక్కడైతే అంత బీచెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఇక్కడ బస్సులో పోదాము అనేసి మన రూమ్ దగ్గరికి బీచ్ దగ్గర నుంచి ఇంకా 3 కిలోమీటర్ పోవాలా. యాక్చువల్లీ దేవస్థానం ఉంది బాగా బీచ్ నుంచి. మనము బస్ స్టాండ్కి వస్తే బస్ స్టాప్కి ఈ దేవస్థానం ఉంది. యాక్చువల్లీ ఈ దేవస్థానం యావది విజిట్ చేయలేవు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అగోడా ఫోర్ట్కి పోదామని ప్లాన్ చేసుకుని వచ్చిన. ఇది వచ్చి సిక్రీ అనేసి అక్కడ అగోడా ఫోర్ట్కి డైరెక్ట్ బస్ లేదంట. సిక్రీ అనేసి ఆతకి పోవాల. ಎప్పుడు ಆ ಸರ್ಕಲ್ ಐತೆ ನಾ ರೂಮ್ ನಿಂತ ತಣ್ಣಗಿದ್ರೆ ಆರಾಮಾಗಿರುತ್ತೆ ಕ್ಲೈಮೇಟ್ಸ್. ನನಗಂತೂ ತುಂಬಾ ಈ ತರ ಇದ್ರೆ ಖುಷಿ ಆಗೋಯ್ತು. ಅಲ್ಲಿಂದ ಎಷ್ಟು ಸೆಕೆ ಇತ್ತು ಆ ಕಡೆ ಎಲ್ಲ. ಸ್ವಲ್ಪ ಸೈಡ್ ಬನ್ನಿ ಗಾಡಿ. ಚೆನ್ನಾಗಿತ್ತಲ್ಲ ಅದು. ಇದು ಸಮುದ್ರ ದಂಡೆಯಲ್ಲಿ ಅಲ್ಲ ಬೀಚೆ ನೋಡಿ. ಅಂಗಡಿಗಳೆಲ್ಲ ಹಿಂಗೈತೆ. ಡಾಬೋಟ್ ನೋಡಕ್ಕೆ ಚೆನ್ನಾಗೈತಲ್ರಿ. ನೋಡು ತಣ್ಣಗೆ ಕೂಲಿಂಗ್ ಎಷ್ಟು ಸೂಪರ್ ಆಗೈತಲ್ಲ ನೋಡಿ. ಇಲ್ಲಿ ಬೀಚ್ ಕೂಡ ಹತ್ರ ಐತೆ. ಎಷ್ಟು ಚೆನ್ನಾಗೈತೆ ತಣ್ಣಗೆ ಗಾಳಿ. ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರು ಬೀಚ್ ಅಲ್ಲೇ, ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರು ಅಲ್ಲಿ, ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರು ಬೀಚ್. ಏನಂತೇಳಿ ದುಡ್ಡಿದ್ದವರ ದುನಿಯಾ. ಹೌದೌದು, ದುಡ್ಡಿದ್ದವರ ದುನಿಯಾ. ಸೆಕೆಂಡ್ ಒಂದು ಲೈನ್, ಅದು ದುಡ್ಡಿದ್ರೆ ದುನಿಯಾ, ಎಣ್ಣೆ ಪ್ರಿಯರ ಸ್ವರ್ಗ. ಹೌದು, ಅದು ನಿಜ. ಥರ್ಡ್ ಒನ್ ಏನ್ರಿ, ಬೀಚ್ಗಳ ರಾಣಿ. ಗೋವಾದಲ್ಲಿ ನಾನು ಕರೆಕ್ಟ್ ಹೇಳಿದ್ಯಾ, ಸೂಪರ್ ಆಗಿ. ಹಂಗೆ ಬರೀ ಎಣ್ಣೆ ಪ್ರಿಯರ ಸ್ವರ್ಗ. ಹೌದೌದು, ಯಾರು ಎಣ್ಣೆ ಜಾಸ್ತಿ ಅವರಿಗೆ. ಹೌದೌದು ಹೌದೌದು. ಕಡಿಮೆ ದುಡ್ಡಲ್ಲಿ ಸಿಕ್ಕಾಬಿಡಬೇಕು. ಹೌದೌದು. ಫೋಟೋ ಎಲ್ಲಿ ಸೆಲ್ಫಿ ಪಾಯಿಂಟ್ ಎಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿದೆ. ಏಕಾಂಗಿ ಜರ್ನಿ. ಹೌದಾ, ಹೋದ್ರು ಒಬ್ರೆ ಏಕಾಂಗಿ ಪ್ರಯಾಣ.
ನಾನು ಮಾರ್ನಿಂಗ್ಗೆ ಬೀಚಲ್ಲಿ ಈಜಾಡ್ಬಿಟ್ಟು ಎಲ್ಲ ಮೊನ್ನೆ ಜಾಸ್ತಿ ಆಗೈತೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ರೂಮ್ಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಸ್ನಾನ ಮಾಡ್ಕೊಂಡು ಬಟ್ಟೆ ಚೇಂಜ್ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದೆ. ನಾನು ಈ ವೈಟ್ದು ಹಾಕಿದ್ದೆ ಐ ಲವ್ ಯು ಗೋವಾ ಅಂತೇಳಿ, ಅದು ಚೇಂಜ್ ಮಾಡಿ ಇದು ನಾನು ಮುರುಡೇಶ್ವರಕ್ಕೆ ತಗೊಂಡಿದ್ದು, ಅದಿರಲಿ ಅಂತ ಹೋಗ್ಬಿಟ್ಟು ಸ್ವಲ್ಪ ತಗೊಂಡು గాయస్. నేనైతే కన్నడలో మాట్లాడింటే తన కన్నడ ఫ్రెండ్స్ దాని నుంచి మీకు కన్నడ అర్థమవుతుంది అనుకుంటున్నా గాయస్. ఎందుకంటే కన్నడలో మాట్లాడినప్పుడు మనం కన్నడలో మాట్లాడాలి కదా. యాక్చువల్లీ మేము కన్నడ వచ్చి మా మాతృభాష కన్నడనే, కానీ నేను తెలుగులో వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే మా ఫ్యామిలీ మొత్తం తెలుగే మాట్లాడతారు ఇంట్లో. బయట అయితే కన్నడ మాట్లాడతారు, తెలుగే మాట్లాడతారు. దాని కాబట్టి నేను తెలుగు అయితే లాంగ్వేజ్లోనే వీడియో చేసినాను. యాక్చువల్లీ కన్నడ చేయాల, బట్ అంతా తెలుగులోనే మాట్లాడతారు కదా, సరే అనేసి తెలుగులో మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్ కన్నడ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా రూమ్లోనే ఉంటారు, సరే అనేసి నేను వచ్చేసిన. అగోడ పోర్టుకైతే ఇంకా 2 కిలోమీటర్ ఉంది గాయస్. ఇదైతే చూడండి చేపలు పట్టేది. యాక్చువల్లీ చేపలు పట్టేది ఇక్కడ ఎక్కువ పడతారు చేపలు గోవా బీచ్లో అయితే. మా కన్నడ ఫ్రెండ్ అయితే నేను అక్కడ పంపించేసిన అగోడ పోర్టుకైతే తను పోతాడు. యాక్చువల్లీ నేను సముద్రం లోపల డాల్ఫిన్ చూడాలనేసి పోతున్నాను. యాక్చువల్లీ నేను కూడా అగోడ ఫోర్ట్కి పోదామే అనుకున్నాను, అది ఇంకా 3 కిలోమీటర్ ఉందంట, నాకు ఇంకా దూరం అవుతుంది అనేసి నేను డాల్ఫిన్ సముద్రం లోపల పైసా డాల్ఫిన్ అయితే చూడాలనుకున్నాను. యాక్చువల్లీ టికెట్ వచ్చి 350 పర్ పర్సన్కి గాయస్. వాళ్ళు వెహికల్లో వచ్చింటే వెహికల్ నెంబర్ చెప్పు, మీ అడ్రస్ అంతా చెప్పి అప్పుడు సముద్రం లోపలకి ఇస్తారు గాయస్. అలాగే జాకెట్ కూడా వేసుకోమని చెప్తారు, అది మన సేఫ్టీ కోసమే. దాని నుంచి గాయస్ మనమైతే సముద్రంలో అయితే పోతున్నాము. ఒక పక్క హ్యాపీ అనిపిస్తుంది, ఇంకొక పక్క భయము అనిపిస్తుంది. ఎందుకంటే బోట్ ఏమన్నా కిందకి పడిపోతే ఒకేళ పడిపోతే అని కొంచెం భయము. ఎందుకంటే మనము న్యూస్లోనో వీడియోస్లోనో మనం చూస్తూనే ఉంటాం కదా, దాని నుంచి కొంచెం భయము. ఇంకొక పక్క థ్రిల్లింగ్ హ్యాపీ అనిపిస్తుంది. గాయస్ మనం వచ్చిన బోట్లో అయితే అంతా మహారాష్ట్ర స్టేట్ వాళ్ళు ఒక ఫ్యామిలీ సమేతం గ్రూప్ సమేతం వచ్చిన, నేను ఒక్కడే మన కర్ణాటక వాళ్ళు. ఇప్పుడైతే గాయస్ సముద్రం లోపల పోతున్నాను. టెంకాయ మనులు చూడండి గాయస్, ఎన్ని టెంకాయ మనులు ఉన్నాయంటే అన్ని టెంకాయ మనులు ఉన్నాయి. మా సైడ్ అయితే టెంకాయ మనులే లేవు, ఒక మాను ఉన్నది, అది వాళ్ళు కూడా సరిగా లేదు గాయస్. ఇక్కడైతే ఎన్ని టెంకాయ మనులు ఉన్నాయంటే అప్పప్ప పర్వాలేదు. అంత టెంకాయ మనులు ఉన్న సేమ్ రేట్ గాయస్. మన సైడ్ 50 రూపీసే ఒక వెళ్ళారు, ఇక్కడ ఒక 50 రూపీస్, సేమ్ రేట్, ఏం డిఫరెన్స్ ఏం లే. కానీ ఉడుకంటే ఉడుకు గాయస్ సముద్రంలో, ఎండ అంటే ఎండ, ఒక పక్క ఉడుకు, అలా పోతున్నాం సముద్రంలో అయితే. ఒక పక్క హ్యాపీ, ఒక పక్క భయం, రెండు కలిపి పోతున్నాం గాయస్. ఎలా ఉండదు చూడండి ఆ సముద్రం లోపల. ఇంకా ముందుకి పిలుచుకొని పోతారు సముద్రం లోపల. యాక్చువల్లీ 650 లోతు అంట, అంత లోతు వరకు లోతు ఉంటుంది మనం సముద్రంలో. ఇప్పుడైతే మనం ఇంకా పోలే, అంత లోతు వస్తుందంట. పోతూ ఉంటే ఒక పక్క భయము, ఇంకొక పక్క ఎండంటే ఎండ, సరనిసి పోతున్నా గాయస్. ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాను. మీరు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను గాయస్. మీరు ఏం చేస్తారంటే మా ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసినాక పక్కలో బెల్ ఐకాన్ ఉంటుంది గాయస్, దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ మీకు తెలుపుతుంది. మా వీడియోని చూడొచ్చు. మీరు ఒక లైక్, కొంచెం వాచింగ్, షేర్ చేస్తే మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది గాయస్. లైక్ మనం మిస్ చేయకుండా చేయండి వీడియో చూస్తే గాయస్. ఇప్పుడైతే మనం సముద్రం పోతున్నాం చూడండి వాయిస్ ఎలా ఉన్నది.
మనమైతే సముద్రం లోపల పోతున్నామా అంటే చుట్టూ వస్తా ఉంది చూడండి. ఇది గోవాలో వచ్చి జైల్ అది. హగోడా జైల్ అనేసి అప్పట్లో బ్రిటిష్ కాలంలో ఇక్కడ సముద్రం మధ్యలో తెచ్చి ఇక్కడైతే వాళ్ళని జైల్లో ఏస్తాండ్రి. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి దాన్ని ఒక మ్యూజియం పెట్టిండారు ఆ జైలుని. చుట్లు సక్కగా ఉంది. మనమైతే ఒక మూవీ షూటింగ్ చేసినది ఒక బిల్డింగ్ చూసినాము. ఇప్పుడైతే ఇది ఒక జైలు చూసినాము. ఇంకా ముందరికి మనకి అగోడా ఫోర్ట్‌ది ఆడ గ్లాస్ కనబడిస్తుంది చూడండి ఆ పైన. అది వచ్చి అక్కడ హగోడా ఫోర్ట్. యాక్చువల్లీ ఆతకదా పోవాల. నేనుండే జాగత నుంచి 3 కిలోమీటర్ అయితుంది. అంటే చాలా ఎండ అంటే ఎండ. అందుకే నేనైతే పోలేదు. మనమైతే సముద్రం లోపలైతే పోతున్నాము డాల్ఫిన్ చూసేదానికి. చాలా భయమనిపిస్తుంది. చూడండి ఈ జైలయితే దగ్గరికొచ్చేసింది జైలు దగ్గరికి. ఇలా ఉండాది జైలు సముద్రం పక్కల. ఎక్కడ తప్పించుకొని పోయేదానికి కూడా ఏయలేదు. దుమికితే వాళ్ళు సముద్రంలోనే దుమకల్లా. ఏదో బతికితే బతికే లేకుంటే సస్తాడు. అంత డేంజర్. ఈ అండమాన్ జైలు ఎలా ఉంది? అండమాన్ జైలు అయితే సముద్రం మధ్యలో ఉండదు. అది కూడా దీవి తరానే. ఇది గోవాలో కూడా సేమ్ సముద్రం పక్కలోనే ఉండద్ది గైస్. జైలయితే. బోట్‌లో టోటల్ 30 బోట్‌లు సముద్రంలోకొచ్చినాయి గైస్. ఎందుకంటే ఆ డాల్ఫిన్ పాయింట్ చూడాలనేసి. అప్పుడు అది చూడండి. మనం జైల్‌లో అయితే మనం బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే జైలు నెక్స్ట్ అగోడా ఫోర్ట్ కూడా పైన కనబడిస్తా ఉంది. యాక్చువల్లీ గ్లాస్ ఇదంట. నేనైతే దాన్నయితే పోలేదు. అతకైతే టైం లేదు. నాకు ఆల్రెడీ ఫోన్ చేసిరి. నేను బస్ అయితే స్లీపర్ బస్ అయితే బుకింగ్ చేసుకున్నాను. వాళ్ళైతే నాకు ఫోన్ చేసిరి. మీకు 6 కాదు 5 అంతా వచ్చేయాల పణజీకి ఇట్లా అని చెప్పి. సరేలే అయ్యా అనేసి వచ్చేస్తామని చెప్పి. అందుకే ఇంకా నేను అగోడా ఫోర్ట్ అయితే చూసేకి కాలేదు. ఎంతో డ్రీమ్ అనుకోండి చూడాలనేసి కాలేదు. ఇంకా అంజనా బీచ్ చూడాలనుకుంటుని అది కాలేదు. కొన్ని అంతా మిస్ చేసినయి. అయినా మైన్ చూసినాను. బాగా బీచ్, కల్గట్ బీచ్ అండ్ డాల్ఫిన్ పాయింట్ గోవాలో. ఇంకా ఇంకేముంటాయి బీచ్‌లో అంటే ఇంకా సేమ్ అన్ని తావల సేమ్ అదే తరహా ఉంటుంది బీచ్‌లయితే. మనమైతే ఫ్రెండ్స్ చూడండి ఎంత లోపలికెళ్ళిపోయినామంటే సముద్రము, ఆకాశము, సముద్రము ఒకే పక్కనే ఉన్నకట్లా కనబడిస్తుంది. బోట్ అయితే అది పెద్ద బోటు. ఆడే సముద్రం లోపల అది నిలిచిపోయిందది బోటు. ఆ సముద్రంలోనే ఉండిపోయినదయితే ఆ బోటయితే. అంటే అది పెద్ద బోటు జనాలది కాదు. మామూలుది బోట్ అదైతే పెద్దది. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇదిగా ఉన్నది సముద్రము అండ్ ఆకాశము 2 పక్కనే ఉన్నది. ఏ ఊరు కనబడట్లే. యాక్చువల్లీ ఇది ఏ సముద్రం అంటే అరబ్బియన్ సముద్రము గైస్. దాని నుంచి ఇది అరబ్బియన్ సముద్రం అంతదా ఫుల్ దూరం వచ్చేసినాం. టోటల్ ఒక 10 కిలోమీటర్ అంత దూరం వచ్చేసినాం గైస్ సముద్రం లోపల. నాకైతే భయమేస్తా ఉంది. పొద్దున ఫస్ట్‌లో పోయినప్పుడు హ్యాపీగా అనిపించా. పోతా లోతు కదా! అలలు ఎక్కితే అలలకి ఆ బోట్ అక్కడ ఇక్కడ వాలుతుంది. నాకైతే భయమైతా ఉన్నది. వీడియో తీసుకునేదా ఏం చేసేది. అందుకే చాలా భయమేసింది గైస్. మనమైతే ఇంక పోతా ఉంటే ఇంకా డాల్ఫిన్‌దొస్తుంది. అప్పుడైతే బోట్ అయితే చానా స్లో చేసేస్తారు. నాకైతే చాలా భయమేసింది. ఆడ పడిపోతాననేసి ఒక పక్క మొబైలు, ఇంకొక పక్క ప్రాణంకి భయము. ఏంటికిరా వస్తుంది అనిపిచ్చా. అయినా కానీ చాలా భయమేసింది. ఎందుకంటే అక్కడ చూడండి డాల్ఫిన్ ఉంది అని చెప్తా ఉన్నారు వాళ్ళైతే. ఆడైతే నాకు కనబడలేదు. ఇంకా ముందరికైతే కనబడిసింది. యాక్చువల్లీ ఈ వీడియోలో నేను కరెక్ట్‌గా జూమ్ చేసినాను. బట్ అది అంతలోగా మునిగేసింది. అది క్యాప్చర్ చేసుకునేకి కాలేదు. చూడు ఇక్కడైతే డాల్ఫిన్ పాయింట్ గైస్. అన్ని బోట్‌లు ఇక్కడైతే నిలిపేస్తారు చూడు గాయ్స్. రోజు బోట్ వాలుతాంది. నాకైతే చాలా భయమేసింది. ఇంట్లో వాలేసింది బోటు. అబ్బబ్బా! ప్రాణాల పైన భయమైతే భయమేస్తుంది. సముద్రంలో లోపల పడిపోతే ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడేదానికి కూడా లేదు. వాళ్ళున్నా కానీ ఎంత సేఫ్టీ అయినా కానీ అంతలోగా అయితే చాలా కష్టమైంది. కొంచెం అట్లా ధైర్యం వచ్చింది గైస్. అబ్బబ్బా! చాలా భయమైతే నాకేసేసింది సముద్రంలో అయితే. ఇంకా డాల్ఫిన్ చూసేది వద్దు. ఎప్పటిరా గడ్డకొచ్చేద్దామో అనిపించేసింది గైస్. అంత భయమైపోయింది నాకైతే. అలా సాగింది ధోని అయితే బోటు. అక్కడ చూడండి ఆ బోట్ కూడా ఎట్లా వాలుతా ఉందో. అలలకి చానా అలలంటే అలలలోగా వచ్చేసినాం కదా! చూడు ఇదైతే అట్లా బోట్ అయితే ఏమయ్యేది గాయ్స్. ఎందుకంటే అది చాలా పెద్దగా ఉంది కదా! దానికేమి సేఫ్టీగా ఉంటుంది. అదైతే అంత ఇదే లేదు. ఈ చిన్న బోట్‌లయితే ఎప్పుడు వాలుతుందో తెలుస్తలేదు. చూడు నీళ్ళు మన పక్కనే పోయినాక అట్లుండేది సముద్రంలా.
అంత లోగా ఉన్నది. నీళ్ళు చూస్తే ఎంత అలలు అంటే అలలు. అసలు గోవా అయితే సిటీ టౌన్ అయితే కనబడుస్తుంది గైస్ ఆ పక్క సముద్రం దగ్గర. నేనైతే అది కొంచెం జూమ్ చేసి మీకైతే చూపించినాను చూడండి. కనబడుస్తుంది కదా! అంత దూరం వచ్చేసినాం గైస్. ఒక మినిమమ్ 5 కిలోమీటర్, 6 కిలోమీటర్ అంత దూరం అయితే వచ్చినాం. చూడు టౌన్ అయితే ఇలా ఉండేది. నేను జూమ్ చేసిన యాక్చువల్లీ దాని నుంచి అది మనకి దగ్గరగా కనబడుస్తా ఉన్నది వీడియోలో అయితే. ఇప్పుడైతే నేను పణజీకి పోవాలనేసి బిన్ వచ్చేస్తుంది గైస్. ఇప్పుడైతే బస్సు అయితే గోవాలో అయితే బస్సు అయితే ఇలా ఉంటుంది. బస్సు గవర్నమెంట్ బస్సు గోవాది. కానీ శాలరీ అంటే పేమెంట్ అంటే టికెట్ వచ్చి తక్కువగానే ఉంటుంది గైస్. మనమైతే ఇప్పుడు రూమ్ నుంచి అంతా ప్యాక్ చేసుకొని అయితే పణజీ బస్సుకి వచ్చేసినాము. మజ్జిగ తీసుకొని మజ్జిగ తాగుతున్నాము. ఎండ ఉడకంటే ఉడుకు, బస్సులు వేస్తే ఉండే కాలేదు. ఇది గోవాలో పార్కింగ్ యాడ చూసినా బైకులు, కార్లే ఉన్నాయి గైస్. ఎందుకంటే గోవాలో అయితే ఎక్కువ ఇవే కదా ఉండేది. దాని నుంచి ట్రావెల్స్ సముద్రం మధ్య పైన అయితే బ్రిడ్జ్ పైన అయితే పోతున్నాం గైస్. చూడండి బోట్లు గోవాకి అయితే బాయ్ బాయ్. ఏం చేసేది ఒక దినం నైట్ వచ్చినాము, పొగలంతా ఉండము, మళ్ళీ నైట్ వెళ్ళిపోతున్నాము గైస్. 2 డేస్ అయితే గోవా ట్రిప్ అంతే. మన బస్ అయితే చూడండి, బస్సు శాంతి అనేసి స్లీపర్ బస్ అయితే బుకింగ్ చేసుకున్నాను, శాంతి ట్రావెల్స్ అనేసి. కానీ చాలా ఇప్పుడైతే గోవా నుంచి వచ్చేసి బెంగళూరుకి అయితే యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ వచ్చేసినాము. రైల్వే స్టేషన్ వచ్చి మన మెట్రో అయితే వచ్చేసినాం గాయస్. ఇప్పుడైతే నేను గోవాలో ఏమేమి గిఫ్ట్ పర్చేస్ చేసినానంటే బోటు, అక్కడ మందు ఎక్కువ పడ్డ కదా అందుకే మందు బాటలు. ఇది వచ్చి శంకులు, గవ్వలు సముద్రంలో గోవాలో సిక్కేవి. అనక ఇవి బాటిల్ చిన్న చిన్న బీర్ బాటిల్ తర అది యాక్చువల్లీ అంతా మ్యాగ్నెట్ ఉన్నది, ఫ్రిడ్జ్కి మెత్తేయచ్చు. దాని నుంచి మెమొరీగా ఉంది నేను తెచ్చినాను. నా కూతురుకి అయితే హెయిర్ రింగ్స్ అయితే తెచ్చినాను గోవా నుంచి గుర్తు. గాయస్ నేనైతే ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చి మెటీరియల్ అయితే ఏమో పర్చేస్ అయినా అదైతే చూపిస్తాను. గోవాలో చాలా స్కామ్ చేస్తారు గాయస్. కొంచెం కేర్ఫుల్గా ఉండాలా. ఎందుకంటే బైక్ తీసేస్తావా, ఏదైనా మెటీరియల్ తీసేస్తావా. భోజనం అయితే చాలా కాస్ట్లీ, 300, 400 పర్ ఫుడ్, చాలా ఎక్స్పెన్సివ్. ఆటో రెంట్ అడిగినా కూడా 500, 600 చెప్తారు. చాలా కేర్ఫుల్గా ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు మీరు ఏం చేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేసిన వల్ల ఇంకా కొంతమంది వరకు మన వీడియో అయితే పోతుంది. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ.